అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో దారుణం చోటు చేసుకుంది. అంబులెన్స్ వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ తల్లి తీవ్ర వేదన మిగిలింది. గిరిజన మహిళ గిమ్మెల్లి శాంతి పురిటి నొప్పులతో బాధపడుతుండగా అంబులెన్స్కి కాల్ చేశారు. అంబులెన్స్ రాకపోవడంతో ఆటోలో తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే మహిళకు తగిన రీతిలో ప్రసవం జరగకపోవడంతో శిశువు ప్రాణాలు కోల్పోయింది. గ్రామంలోని ఆశ ఏఎన్ఎంలకు ఫోన్ చేసినప్పటికీ కూడా స్పందించలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అంబులెన్స్ ఆశ ఏఎన్ఎంలు సకాలంలో స్పందిస్తే తమ బిడ్డ బ్రతికేదంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. దశాబ్దాల తరబడి గిరిజన బ్రతుకులు మారుస్తామని పాలకులు ప్రకటన చేస్తున్నా వారి బతుకుల్లో వెలుగు మాత్రం రావడం లేదు. ఏళ్ల తరబడి అనారోగ్యంతో సరైన వైద్యం అందించక గిరిజనులే బలైపోతున్నారు. మానవత్వం మంట కలిసిన వేళ అంబులెన్స్ రాక వైద్య సిబ్బంది స్పందించక గిరిజన మహిళ శాంతి నవమాసాలు మోసిన బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. లేచారు మాకు ఇలాగ డెలివరీ నొప్పులు వస్తున్నాయి, ఇలాగ తీసుకెళ్దామని అంటే అప్పుడు ఇంటి దగ్గరికి బండి వెళ్ళే అవకాశం లేదు. లేకపోతే అక్కడి నుంచి డోల్ మూతతో సిల్వర్ నగర్ దాకా తీసుకువచ్చి ఇప్పుడు ఆటోలో వేసుకురావడం జరిగింది. ఇంకా ఆటోలోనే బేబీ బయటకు వచ్చింది, కానీ బేబీ డెత్ ఇంకా రాలేదు సార్. వ్యాస వర్కర్ కూడా ఇప్పుడు బయలుదేరి ఉందంట. ఇప్పుడు అక్కడ రోడ్డు మీద ఉందట, ఇది బకల్పల్లి సెంటర్లో. ఇప్పుడు రమ్మంటున్నారు, మాకు బండి లేదు, రండి తీసుకెళ్ళండి అని అంటున్నారు. ఇప్పుడు దాకా కూడా ఇంకా రెస్పాండ్ కాలేదు సార్. ఇంకా ఇప్పుడు దాకా కూడా ఇంకా ఇద్దరిలో కూడా ఎవరు రాలేదు. ఇంకా రాత్రి 12 గంటలకి లేచారు మాకు ఇలాగ డెలివరీ నొప్పులు వస్తున్నాయి, ఇలాగ తీసుకెళ్దామని అంటే అప్పుడు ఇంటి దగ్గరికి సరైన సమయంలో అంబులెన్స్ వైద్య సిబ్బంది రాక ఒక శిశువు మృతి చెందింది. గిరిజన ప్రాంతంలో జరిగినటువంటి ఈ యొక్క అమానుష ఘటన తీర దుఃఖంలో గిరిజన మహిళ శాంతి అనే మహిళకు సంబంధించి కూడా పురిటి నొప్పులతో బాధపడుతూ శిశువు ప్రసవంలో ఈ యొక్క శిశువు మృతి చెందింది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ అయినటువంటి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, సాయిరామ్, ఎన్ని సంవత్సరాలు దాటినా సరే ఈ గిరిజన బతుకుల్లో మాత్రం మార్పు రావట్లేదంట ఈ సంఘటన నిదర్శనం. ఎందుకంటే ఇప్పటికే డోలీ మూతలతో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఇదే విధంగా సరైన సమయానికి అంబులెన్సులు రాక, లేకపోతే వీళ్ళని తీసుకెళ్ళలేక డోలీలు తీసుకెళ్లి అనేక మంది గర్భిణీలు మృత్యువాత పడుతున్నారు, బిడ్డలు మృత్యువాత పడుతున్నారు, గర్భిణీ స్త్రీలు మృత్యువాత పడుతున్నారు. ఆ సంఘటన సంబంధించి అల్లూరు జిల్లాలో అంబులెన్స్ తగిన సమయంలో రాకపోవడంతో నిండు గర్భిణిని ఆటోలను తరలించడంతో ప్రసవించింది. కోటి ఆశలతో భూమి మీద రావాల్సినటువంటి ముక్కు పచ్చడానికి పసుకంది బలైపోయింది. అల్లూరు జిల్లా పాడేరులోని పట్టణంలోని సిల్వర్ నగర్ వీధికి చెందినటువంటి గిమ్మెల్లి శాంతి ప్రసవ నొప్పులతో విలవలాడిపోయింది. ప్రసవ వేగంతో ఉన్న గర్భిణీ స్త్రీని కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో ఫోన్ చేసినప్పుడు కూడా అంబులెన్స్ స్పందించలేదు. అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు కానీ లేకపోతే హెల్త్ వర్కర్లు కానీ వాళ్ళకి ఫోన్ చేసినా వారు స్పందించలేదు. దీంతో చేసేది లేక వాళ్ళు ఆమెని ఒక ఆటోలో తీసుకుని వెళ్తున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళే లోపలగానే ప్రసవించడం జరిగింది. సరైన ప్రసవం జరగకపోవడం కారణంగా ఆ భూమి మీద పడాల్సినటువంటి ఆ శిశువు మృత్యువాత పడింది. దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా విలవెల్లాడుతున్నారు. కేవలం అంబులెన్స్ స్పందించకపోవడం వల్ల, సమయానికి రాకపోవడం వల్ల, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు అయితేనే వీళ్ళందరూ కూడా హెల్ప్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా హెల్త్ వర్కర్లు కానీ ఎవరు కూడా తగిన సమయం స్పందించలేదు. అందువల్ల తమ బిడ్డ ముట్టిందని కుటుంబం అంతా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే తమ బతుకులు మారట్లేదని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం డోలీ మూతలు. ఇప్పటికీ డోలీ మూతల్లో కూడా అనేక మంది సరైన సమయానికి ఆసుపత్రికి తెరలేక, రోడ్లు సరిగ్గా లేక మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించి అనేక రోడ్లు నిర్మిస్తున్నప్పుడు కూడా ఈ తరహా మరో విధంగా నిర్లక్ష్యం కారణంగా కూడా ఈ తరహా మృత్యువాత కూడా తప్పడం లేదని వాడు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.